ఇవాళ చూస్తే అమరావతిలో అతను దోచేసేటువంటి దోపిడీ అసలు ఇవాళ చూడండి. గుంటూరు జిల్లాకి లారీ నువ్వు ఒక్కడే పండగ చేసేసుకున్నావు నాకు లేకుండా. అమరావతిలో ఎంత దోపిడీ అంటే అంత దోపిడీ. 1,00,000 కోట్లు అంటే దాదాపుగా దాంట్లో 50-60 వేల కోట్లు దోపిడీ. ఇవాళ చూడండి అమరావతిలో ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి రైతులు పొలాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఇవ్వనోళ్ళు కానీ జగన్ దగ్గరికి వచ్చి అరే బాబు అయ్యా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడయ్యా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి ఎవడు? చంద్రబాబు నాయుడా? ఉప ముఖ్యమంత్రి ఎవడు? పవన్ కళ్యాణా? బాధల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరికి వచ్చి చెప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. మరి ఎవరెవరితో పోల్చుకోవాలి? ఆయన ముందు మోస్తాడు, నువ్వు నేను వెనక మోద్దాం ఈ కంగారు పడకండి. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు దోచుకుని దాచుకుంటా ఇక్కడ దోచుకోవడం, సింగపూర్ వెళ్ళి దాచుకోవడం. కొడుకు మాట మాటకి సింగపూర్ వెళ్తాడు. ఏంటంటే డబ్బులు ఇక్కడి నుంచి హవాలాలో పంపిస్తాం, అక్కడికి వెళ్ళి దాచుకోవడం. ఇవాళ ఎక్కడైనా మీరు విన్నారా అసలు? బడి పంతుల ఉద్యోగం, బడిలో పిల్లలకి మాస్టర్ పాఠాలు చెప్పేటువంటి ఉద్యోగం, పేకాట కూడా బాగా వస్తే కూడా టీచర్కి ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడన్నా ఉందంటే ఈ దిక్కుమాలినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉంది. నేనేదో గిట్టక మాట్లాడలా, ప్రభుత్వ జీవోలో ఉంది. బ్రిడ్జ్ అనేటువంటి పేక మొక్కలతో ఆడలో బాగా ఆడితే కనుక టీచర్ ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చాడు. టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడం, టీచర్ ఆ పోస్ట్ ఈ పోస్ట్ లేదు, ఆఖరికి గవర్నమెంట్ హాస్పిటల్లో దొడ్డులు కడిగే ఉద్యోగం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు అమ్ముకునే పరిస్థితి, తిరుపతికి లెటర్లు అమ్ముకునే పరిస్థితి. దేవుడి దర్శనానికి తిరుపతి లెటర్ ఇమ్మంటే ఎమ్మెల్యే తింటాడా, ఎమ్మెల్యే పిఏ తింటాడా, ఎవడో ఒకటి తింటాడు. ఆఫీసులో అయితే 30,000 లేని ఎమ్మెల్యే లెటర్ ఇవ్వట్లేదు. ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు, ఏ పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు. ఇవాళ గడచిన ఒక గవర్నమెంట్ వచ్చిన ఆ కారు అంటే 2024 డిసెంబర్ దాకా ఎవరు ఏమడిగినా సరే ఈ రాష్ట్రంలో రెండు కులాలు ఎక్కువ శాతం మంది గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు, మాదే గవర్నమెంట్ అనేవాళ్ళు. ఈ దాపరం ఎందుకు? కమ్మారు కాపులు గవర్నమెంట్ మాదే అనేవాళ్ళు. ఇవాళ ఏమైపోయింది అంటే బాగా ఫుల్ బాటిల్ కొట్టేసేసి బాగా బాగా మొత్తెక్కేశాక ఒకసారి మజ్జిగ తాగితే అట్టా ఉందో ప్రస్తుతం ఇద్దరికి కూడా అట్టా ఉంది, కమ్మారికి కాపులకి ఈ గవర్నమెంట్తో. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం మోసినటువంటి సందాలించినటువంటి రూపాయి కష్టపడి సంపాదించి దాచినటువంటి డబ్బులు, లక్షల డబ్బులు సందాలించి ఎలక్షన్ ఖర్చు పెట్టి మన బూతులు కాడ బూతులు తిట్టి మన తన్ని దొంగ కేసులు పెట్టి అసలు నేల మీద నడకుండా 6 నెలల పాటు నేల మీద నడవడం ఎవరో కూడా ఇల్లు ఏమనబాకండి పాపం. ఇవాళ కన్నా మనమేమో తెగించేది. ఏమైంది ఆయనకి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళండి.